హాయ్ వివర్స్, మనం వచ్చేసి మేరా పెరియ పర్యటన స్థల్ కాశ్మీర్ అనేటువంటి అనుచ్ఛేద్ మనం చూడబోతున్నాము. భారత్ కా స్వర్గ్, భారతదేశం యొక్క స్వర్గం అని కూడా చెప్పొచ్చు అనమాట. నేను వెళ్ళినటువంటి ఒక యాత్రా స్థలం వచ్చేసి కాశ్మీర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. పర్యటన్ హమారే జీవన్ కా ఏక మహత్వపూర్ణ హిస్సా హై. మనం వచ్చేసి ఏదో ఒక యాత్రకి వెళ్ళాలని మనం వచ్చేసి అనుకుంటాం అనమాట. మనకు జీవితంలో ఒక ఎప్పుడు ఉండేటువంటి ఒక ఇదనమాట. జో హమే నయి జగహోం అంటే కొత్త ప్రదేశాలు కావచ్చు, సాంస్కృతియోం ఔర్ లోగోం సే పరిచిత్ కరాతా హై. మనము కొన్ని ప్రదేశాలని వెళ్ళి సందర్శిస్తూ ఉంటాము. అదే కాకుండా వచ్చేసి కొత్త మనుషులు, తర్వాత కొత్త లోకాన్ని, కొత్త సంస్కృతులను, వాళ్ళు మాట్లాడేటువంటి తీరు అన్నిటినీ మనము తెలుసుకుంటూ ఉంటాము. యద్యపి భారత్ మీ ఆగ్రా కా తాజ్మహల్, జైపూర్ కా గులాబీ షహర్, మనం వచ్చేసి తాజ్మహల్ వచ్చేసి ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ కావచ్చు, లేదా జైపూర్లో ఉన్నటువంటి గులాబీ షహర్, రోజ్ నగరం అని అంటారు. ఔర్ గోవాకే సముద్ర తట జైసే, గోవాలో ఉన్నటువంటి సముద్ర జలాలు కావచ్చు, సముద్ర తీరం కావచ్చు, చైసే అనేక ఆకర్షక స్థానం హై. ఇలాంటి ఆకర్షణమైనటువంటి ప్రదేశాలను మనం చూడాలని అనుకుంటాము. లేకిన్ మేరా సబ్సే ప్రియ పర్యటన స్థల్ కాశ్మీర్ హై. అన్నీ చూడాలనుకుంటాం, కానీ నాకు ఇష్టమైనటువంటి ప్రదేశం వచ్చేసి కాశ్మీరు. ఎందువల్ల నాకు కాశ్మీర్ అంటే ఇష్టము అంటే, కాశ్మీర్ ఏకో ఇస్కి అనుపమ ప్రాకృతిక సుందరతాకే కారణ్, అక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి అందమైనటువంటి ప్రదేశానికి కారణము ధర్తీ కా స్వర్గ కహా జాతా హై. ఆ ప్రకృతి సౌందర్యం కోసంగా దాన్ని వచ్చేసి స్వర్గము అని అంటారు అనమాట. భూమి యొక్క స్వర్గము అని కూడా చెప్పొచ్చు అనమాట. యహాకి నయా నయనాభి రామ్ దృశ్యవాలి బర్ఫ్ సే డకే పహాడ్, అక్కడ ఉన్నటువంటి వంపులు దిగినటువంటి అందమైనటువంటి దృశ్యం కావచ్చు, లేదా వచ్చేసి దానిపైన చెట్లపైన ఉన్నటువంటి ఒక ఈ యొక్క మంచు కావచ్చు, కప్పబడినటువంటి మంచు కావచ్చు, లేదా ఔర్ దేవవర్కే ఉంచే దేవవరము అనేటువంటి ఒక వృక్షం ఉందన్నమాట. పేడే కిసికే బి మన్ మోహలేతే హై. చూడడానికి దానిపైన ఉన్నటువంటి యొక్క ఐస్ గడ్డలతో కప్పిబడి ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట దేవదారు వృక్షాలపైన. తర్వాత వచ్చేసి డల్ జీల్ మే డల్ అనేటువంటి సరస్సు పైన వచ్చేసి హౌస్ బోట్ అనేటువంటిది మనము చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. రంగ్ బిరంగే శిఖరంకి సవారీ, అందమైనటువంటి శిఖరాల యొక్క సవారీ కావచ్చు, లేదా వచ్చేసి పహల్గామ్, తర్వాత వచ్చేసి గుల్మర్గ్ ఔర్ సేన్మర్గ్ పర్వత స్థల్ అపని హరియాలి ఔర్ శాంతి కెలియే ప్రసిద్ధ హై. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన ప్రదేశాలు అనమాట. ఆ కాశ్మీర్లో ఉండేటువంటి ప్రదేశాలు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. యహాసే స్థానీయ సంస్కృతి ప్రారంభిక వేషభూష, ఇక్కడ ఉన్నటువంటి స్థానీయమైనటువంటి సంస్కృతి కావచ్చు, లేదా వచ్చేసి వాళ్ళ యొక్క వేష భాషలు కావచ్చు, ఔర్ స్వాదిష్ట కాశ్మీరీ భోజన, స్వాదిష్టమైనటువంటి రుచికరమైనటువంటి కాశ్మీర్ భోజనం కావచ్చు, పర్యాటకంకు అపని ఓర్ ఆకర్షిత కర్తే హై. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రసిద్ధి చెందినటువంటి కాశ్మీర్ ప్రాంతము.